గ్రామ పంచాయతీలకు సంబంధించి మొదటి విడత ఎన్నికలు కంప్లీట్ అయినటువంటి నేపథ్యం రెండో విడత మూడో విడత ప్రచారాలు గ్రామాలలో ముమ్మరంగా సాగిస్తున్నారు. డి అంటే డే అన్నట్టుగా ఈ మొత్తం ప్రచారం అయితే నడుస్తుంది. ముఖ్యంగా మొదటి విడత తర్వాత రెండు మూడో దానికి సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు సైతం ప్రచార బాట పట్టారు. మాట్లాడదాం ఎట్లా నడుస్తుంది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం సైతం తమ అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా అవుతుంది? ముఖ్యంగా ప్రజల నుంచి మాకు చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది. దానికి నిదర్శనమే ఈరోజు కిష్టాపురం గ్రామం. మరి మీ మధ్యనే మా కార్యకర్తలు మా నాయకులందరూ ఉన్నారు. మా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుజ్జమల భారతి భాస్కర్ గారు విద్యావంతురాలు. ఈరోజు స్థానిక సంస్థలలో ఒక ఎమ్మెల్యేలను పార్లమెంటు పోటీ చేస్తారు. కానీ గ్రాడ్యుయేషన్ చేసిన ఒక సోదరి ఈరోజు కిష్టాపూర్ నుంచి బరిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కిష్టాపూర్లో ఉన్న యువతులు మా అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు భారీ మెజార్టీతోటి బుజ్జమల భారతి భాస్కర్ గారిని గెలిపిస్తామంటున్నారు. మరి గెలిపించి ఈ గ్రామాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తామంటారు. ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తూ మరి ఈరోజు సర్పంచ్ గారి పోటీ ఇస్తున్న భారతి భాస్కర్ గారు రేపు రాబోయే రోజుల్లో వారు సర్పంచ్ ఎన్నిక జరగగానే కిష్టాపురం గ్రామంలో ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీ అయిన వారందరికీ ఆడపిల్ల పుట్టి పెడితే ప్రతి తల్లిదండ్రులకు 3,001 రూపాయి ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఆయన సొంతగా ఇస్తున్నందుకు మరి నేను వారిని నిజంగా కిష్టాపూర్ గ్రామ ప్రజల తరఫున వారికి అభినందిస్తా ఉన్నా. మరి గ్రామంలో అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా చాలామంది పేదవారు ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు చాలా అవసరం ఉన్నాయి. మరి గత ప్రభుత్వాలు కూడా మేము ఇక్కడ ఈ గ్రామంలో ఇండ్లు తీసుకొచ్చినాం. మరి ఆ ఇండ్లకు కూడా బిల్లు ఇప్పాల్సిన బాధ్యత కూడా ఈ శాసనసభ్యుడి పైన ఉన్నది. మరి మేము పోరాటం చేసైనా ప్రజలకు అండదండలంగా ఉంటాం. ముఖ్యంగా ఈ గ్రామం చాలా పేద ప్రజానికం, మధ్యతరగతి ఉన్న గ్రామం కాబట్టి ఈ గ్రామాన్ని అన్ని విషయాల్లో ఆలోచించి మరి మా నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి గారి బాటలో మరి మీరు గెలిపించే బాధ్యత ఈ గ్రామస్తులది. అభివృద్ధి సంక్షేమం చేసే బాధ్యత ఏనుగు రవీందర్ రెడ్డి గారి సైన్యందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. అంటే ఇప్పుడు ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలంటే చాలా యువత పెద్ద మొత్తంలో నిలబడుతున్నారు. ప్రస్తుతం మీరు చేసినటువంటి ఏదైతే ఒక బీర్కూర్ మండలానికి సంబంధించి మీరు మీ సొంత అభ్యర్థిని సైతం బరిలో దించారు. అక్కడ ఎట్లా నడుస్తుంది? ఒకవైపు రెండు వర్గాలుగా కాంగ్రెస్ అంటేనే చాలా మట్టుకు ఈ బాన్సువాడ నియోజకవర్గం అందరి దృష్టి ఇక్కడ పడినటువంటి నేపథ్యం ప్రచార బాటలో మరి డి అంటే డి అన్నట్టుగా నడుస్తూ ఉంది. రెస్పాన్స్ ఎట్లా ఉంది? మొత్తం కేవలం గ్రామం కాకుండా మండలం వ్యాప్తంగా మా క్యాండిడేట్లు ముఖ్యంగా బీర్కూర్ మండలంలో 11 గ్రామ పంచాయతీలలో మరి 10 గ్రామ పంచాయతీలు ఒకటి ఏకగ్రీవం అయింది. ఇంకో గ్రామ పంచాయతీ మరి తిమ్మాపూర్ గ్రామంలో నడుస్తూ ఉంది. మిగిలిన 10 గ్రామ పంచాయతీలు కూడా రవీందర్ రెడ్డి గారి సైన్యం, రవీందర్ రెడ్డి గారి గ్రూప్ మరి 10 గ్రామ పంచాయతీలో పోటీ చేస్తూ ఉన్నాం. మేము 10 గ్రామ పంచాయతీల్లో అత్యధిక గ్రామ పంచాయతీలు గెలవాలని ఉద్దేశంతో మేమున్నాం. దానికి కారణం కూడా ఒకటే, నిత్యం ప్రజల్లో ఉండేవారం మేము. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమాన్ని, రైతు సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తులం మేము. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనే నమ్మకం, పూర్తి విశ్వాసం నాకు ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మీ వర్గం నుంచి గెలిచిన వాళ్ళు మళ్ళీ దీంట్లోనే కొనసాగుతారా, లేకపోతే దాంట్లో వెళ్ళే ఏమైనా ఉంటుందా? ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ప్రలోభాలకు లొంగకుండా మరి ఈరోజు రవీందర్ రెడ్డి గారి ద్వారా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేమే కాంగ్రెస్కు మేము పెట్టండి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో మా ద్వారానే ఎంపీ సురేష్ రెడ్డి గారు గెలిచారు. మరి ఈరోజు శాసనసభ్యుడు చెప్తా ఉన్నాడు, వారు పార్లమెంట్ ఎన్నికల్లో వారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి మేము గెలిపించిన తర్వాత వారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మా వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ, వాళ్ళది గులాబీ కాంగ్రెస్. ఎవరిది? మాపై పోటీ చేస్తున్న వారందరూ కూడా గులాబీ కాంగ్రెస్, మాది స్వచ్ఛమైన కాంగ్రెస్ మా వాళ్ళందరూ కూడా. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ గారి గెలుపు కోసం మరి ప్రయత్నం చేసిన వారు ఇందులో 100% మంది ఉన్నారు. మేము రేపొద్దున ఎన్నికైన తర్వాత ఎటు పోయేది లేదు. ఎవరబ్బా జాగిరి కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రభుత్వం ద్వారా వచ్చే ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇతర కార్యక్రమాలు కానీ, పెన్షన్లు కానీ మరి అన్నీ కూడా తీసుకొచ్చి కొట్లాడతాం. అవసరమైతే గాంధీ భవన్ దగ్గర పోతాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తామని కూడా తెలియజేస్తాం. ఏంది ఇప్పుడు మీ కిష్టాపూర్ పరిస్థితి ఎట్లా ఉంది? యువతరానికి పెద్దపీట వేస్తున్నారు, ముందుకు వస్తున్నారు. ఎక్కడ చూసినా యువత పెద్ద సంఖ్యలో ఈ బరిలో దిగుతున్నటువంటి సిచ్యువేషన్ అసలు ఎట్లా ఉంది? ఏమనుకొని మీరు రాజకీయాలకు వస్తున్నారు? యాక్చువల్గా మేము అనుకున్నది 2 సంవత్సరాల నుంచి మేము అనుకుంటున్నాము రాజకీయంలోకి రావాలని. ఎందుకోసం అంటే మన తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా యువకులు ముందుండాలా,
విద్యావంతులు ముందుకు రావాలనే ఉద్దేశం కోసం వచ్చాము. మా భార్య కూడా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నేను ఎంఏడ్ కంప్లీట్ చేశాను. స్కూల్కు ప్రిన్సిపల్గా నా ప్రిన్సిపల్ పదవిని రాజీనామా చేసి ఊరికి అభివృద్ధి చేయాలనే గట్టి సంకల్పంతో నేను ముందుకు వచ్చాను. అంటే ఏంది అంటే మీ సొంతగా ఏమైనా మేనిఫెస్టో పెట్టి ప్రజలందరికీ వివరిస్తున్నారా, లేకపోతే పార్టీ సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్గొంటూ పార్టీ ఇది చేస్తుందని చెప్పేసి మీరు గ్రామంలో ప్రచారం ఎట్లా నిర్వహిస్తున్నారు? మొత్తానికి సొంతంగా నేను మేనిఫెస్టోని కూడా తయారు చేశాను. మన మేనిఫెస్టో చూసుకున్నట్టయితే గ్రామంలో ఉన్నటువంటి గర్భిణీ ఆడపిల్ల పుడితే 3,001 రూపాయి నగదు పురస్కారం పుట్టిన తెల్లారే మరుసటి రోజు ఇవ్వడం జరుగుతుంది నా సొంత ఖర్చులతో. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు గ్రంథాలయం ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రజాప్రతినిధుల సహకారంతో మరియు గ్రామ పెద్దల సహకారంతో మన గ్రామంలో ఉన్నటువంటి బారిడిపోచమ్మ ఆలయాన్ని నిర్మాణం కోసం కృషి చేయడం, వైద్యపరంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా మన గ్రామంలో చదువుకున్నటువంటి విద్యార్థులకు 7వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నగదు ప్రోత్సాహం 1,500 నుంచి 2,500 వరకు ఇవ్వాలని, అది జనవరి 26వ తేదీన గ్రామ పంచాయతీ దగ్గర ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాళ్లకు అందే విధంగా చూస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా యువకులకు క్రీడా పోటీలు కూడా నిర్వహించాలని అనుకుంటున్నాను. ఈ మేనిఫెస్టో ప్రభుత్వానికి సంబంధించింది కాదు, నేను ఓన్గా అనుకున్న ఈ మేనిఫెస్టో. ఇప్పుడు చాలామంది ఎన్నికలు వచ్చాయంటే సొంత వాగ్దానాలు చెప్తారు, ప్రభుత్వం నుంచి ఇట్లా అందిస్తామని చెప్తారు. తర్వాత ఓడిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ముఖం చాటేస్తారు, ఓడిన తర్వాత కూడా పట్టించుకొని పరిస్థితులు అయితే ఈరోజు చూస్తున్నాం మనం. మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే, అంటే మీరు సర్పంచ్గా గెలిస్తే కనుక ఈ హామీలు ఏ విధంగా నెరవేరుస్తారు? హామీలను మాత్రం నేను ఖచ్చితంగా నా సొంత ఖర్చులతో నేను నెరవేరుస్తాను. ఒకవేళ ఈ హామీలు నెరవేర్చకపోతే నెక్స్ట్ డేనే నేను రాజీనామా చేసి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది నా గట్టి సంకల్పంతో నేను ముందుకు వచ్చాను. ప్రజలందరి ఆశీర్వాదంతో నేను ముందుకు వస్తున్నాను. కాబట్టి నేను ఈ మేనిఫెస్టోని దాదాపు 4-5 రోజులు కూర్చొని నేను రాసింది ఖచ్చితంగా అమలు చేసి తీరుతాను. ఒకవేళ అమలు చేయకపోతే ఇమ్మీడియట్లీ నేను సర్పంచ్ పదవికి మేము రాజీనామా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ముందస్తుగా నిలబడాలి అనుకునే రాజకీయంలోకి ముందస్తుగా ప్లాన్ చేసుకున్నారా, లేకపోతే అవకాశం వచ్చింది కాబట్టి నిలబడదాం అనుకున్నారా? యువత ముందస్తుగా ఆల్రెడీ ఇంతకుముందు నేను వార్డు మెంబర్గా కూడా చేశాను. వార్డు మెంబర్గా చేసిన అనుభవంతో ఇప్పుడు ముందుకు వచ్చాను. ఇప్పుడు అవకాశం అనేది యువకులకు వచ్చింది, అంటే రావడంతో యువకులకు వచ్చింది అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకొని ఇప్పటి వరకు మా కిష్టాపూర్ గ్రామంలో విద్యావంతులు ఎవరు కూడా నిల్చోలేరు సర్పంచ్గా. ఇప్పుడు నాకున్నటువంటి వేతనాన్ని నా ప్రధాన ఉపాధ్యాయు పోస్టుకు నేను రాజీనామా చేసి నేను గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గట్టి సంకల్పంతో ముందుకు వచ్చాను. కాబట్టి గ్రామాన్ని పట్టుదలతో విజయం సాధించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. ఏం చెప్తారమ్మా ఎన్నికలకు సంబంధించి? మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాడుకున్నారు, చిన్న ఏజ్లో మరి ఇట్లాంటి రాజకీయాలకు వస్తున్నారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? పోటీ చేస్తున్నాను సర్పంచ్గా. డిగ్రీ చేశాను. నేను ఊరిని బాగు చేయాలనే నేను సర్పంచ్గా నిలబడుతున్నా. అందుకే దయచేసి అందరూ నాకు గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎట్లా నడుస్తుంది ప్రచారం? ఏం చెప్పదలుచుకున్నారు? పెద్ద సంఖ్యలో వస్తున్నారు, మరి దాదాపుగా 40-50 మంది అంటే తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్, ఊర్లో ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? ముఖ్యంగా గ్రామంలో ఎలాంటి సమస్యలపైన మీరు ఫోకస్ పెడుతున్నారు? గతంలో ఉన్న వాళ్ళు చేయలేనిది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? గత 5-10 సంవత్సరాలకు ఇప్పటికీ యువత ఆదర్శంగా ప్రతి ఒక్క విలేజ్ల, మండలాల, రాష్ట్రాల ముందుకు వస్తున్నారు. దాంతోపాటు మా గ్రామంలో కిష్టాపూర్ గ్రామంలో ముఖ్యంగా యువత అమ్మాయి డిగ్రీ చేసింది, వాళ్ళ భర్త పీజీ ఎంఏ బీఈడీ చేశాడు. ఇంత జనాలు ఆదర్శంగా వస్తున్నారంటే 20-30 మంది కాదు, దాదాపు 200-300 మంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చే కారణం ఏంటంటే యువత ఖచ్చితంగా ఇతను చేస్తాడు, ఊరు బాగుపడుతుంది, ఆ ఉద్దేశంతోనే సంకల్పంతో గట్టిగా మేము కూడా అతనికి సాయం చేస్తున్నాం. ఖచ్చితంగా మా ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, పదే అతనికి చెప్పాము. అతను కూడా 2-3 సంవత్సరాల నుంచి మాకు అంటున్నాడు స్వామి చేస్తా అని. అతను ఏంటంటే గ్రంథాలయం కానీ, బారెడు పోచమ్మ కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, నిరుపేదలకు ఏదైతే ఉందో ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే అవి చేస్తున్నారు. దానితో పాటు తన సొంత ఖర్చులతో ఒక ఆడపిల్ల పెడితే 3,000 రూపాయలు,
మళ్ళీ చదువుకున్న పిల్లలకు 7వ తరగతి చదువుకుంటే 1500, 2500 అంటే ఇంటర్ వరకు 10th ఇంటర్ మార్కులు ఎక్కువ వచ్చిన వరకు వాళ్ళందరికీ సాయం చేస్తున్నాడు. మళ్ళీ ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకం అయినా సరే తన సొంత ఖర్చులే కాకుండా ఖచ్చితంగా నిరుపేదలకి అందిస్తానని హామీ ఇచ్చాడు మాకు. అతని మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా గెలిపిస్తాం స్వామి. మేనిఫెస్టో ఇంకోటి పెట్టాడు అతను. మాకు ఎందుకు నచ్చిందంటే 7 పెట్టాడు. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు చెప్పిన దాంట్లో చేయకపోయినా వేళ మీ అందరి సమక్షంలో నేను రాజీనామా చేస్తానని పెట్టాడు. అందుకే మేము అందరూ కలిసికట్టుగా అతనికి హెల్ప్ చేస్తున్నాము. ఖచ్చితంగా బాలు గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా ఉజ్జాల భారత్కి బాజీ మెజార్టీ ఇస్తామని చెప్తున్నాం సార్. ఎట్లా ఉంది? ఎన్నికలు దగ్గర పడుతుంది, ప్రచారం కూడా స్పీడ్గా పెంచినట్టుంది. ఎట్లా అనిపిస్తుంది? ఏం జనాల్లోకి వెళ్తే ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? జనాలకు వెళ్తే మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే యువత రాజకీయాలకు రావాలని వాళ్ళు అనుకున్నారు, మన నిస్వార్థంగా సేవ చేయాలని అనుకున్నారు. కాబట్టి వాళ్ళు సొంతంగా మేనిఫెస్టో పెట్టి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు చేయాలని అన్నాడు. దానికి మేము కూడా అందరు ఆకర్షితులై అందరూ కూడా భారీ మెజార్టీతో భారతిని భాస్కర్ గారిని గెలిపించాలని కోరుతున్నాం. నా పేరు అరుణ. నేను ఇంటర్ చదువుకున్నాను. మళ్ళా ఇంకేమంటే చదువుకున్న అభ్యర్థి సర్పంచ్గా నిలబడ్డ కారణంగా నేను కూడా చదువుకున్నా కాబట్టి వార్డ్ నంబర్గా 5వ వార్డుకు నిలబడ్డాను. కావున అతను చెప్పిన కొన్ని సమాచారాలు మనం గట్టిగా ఆలోచనలో పెట్టుకొని దాని గురించి మనం ఆలోచించి అతను మన గ్రామంకి ఏం చేస్తాడో మెయిన్ కాకుండా అవి పైనుంచి ఆర్డర్లు కాకుండా అతను చెప్పిన 7 సమస్యలు బాగా మర్చిపోకుండా దాన్ని మన మైండ్లో పెట్టుకొని మనం ఆలోచించుకొని అతనికి ఖచ్చితంగా మనం గెలిపియాలి. మళ్ళా అతను చేసిన తప్పులు కూడా ఏది చేయకుండా తర్వాత నెక్స్ట్ డేనే నేను రాజీనామా చేస్తా అన్నాడు. కాబట్టి అతనికి బాగా అందరికీ నచ్చిండు. అంతే సమాచారం. ఎట్లా ఉంది పరిస్థితి? మొత్తం ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. 3-4 రోజుల్లో ప్రచారం కంప్లీట్ అయిపోతుంది. ఎట్లా మద్దతు ఎట్లా లభిస్తుంది? మాది కిష్టాపూర్ 6వ వార్డు మెంబర్గా నేను పోటీ చేస్తున్నాను. మా కిష్టాపూర్ యొక్క అభివృద్ధిలో మేము చేయడానికి యువత కిష్టాపూర్లే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా యువత రాజకీయాల్లో చాలా భాగంగా పాల్గొంటుంది. ఎందుకు పాల్గొంటుందంటే అది యువత ఈ తరానికి ఏదో చేయాలి అనే సంకల్పంతో ఈ రాజకీయాల్లోనికి ఇప్పుడే అడుగు పెడుతున్నాము. ఎందుకనగా యువత లోపల చాలా ఉంటుంది చేయాలని, కానీ ఇప్పటివరకు మనకు రాలే ఇలాంటి అవకాశం. ఇప్పుడు మనకు ఇలాంటి అవకాశం మన యువతకు వచ్చింది. అందుకొరకు నా లక్ష్యం ఏంటంటే ఇన్ని రోజులు చేసిన రాజకీయం వేరు, ఇప్పుడు రాజకీయం వేరు. ఎందుకనగా ఇప్పుడు యువత చదువుకున్న వారు ఉన్నారు, ఇన్ని రోజులు మాత్రం ఎక్కడ చూసినా చదువుకోని వారే ఏదో నామమాత్రంగా చదివినారు చేసినారు. ఇప్పుడు మన భుజంల భారతి భాస్కర్ గారు చదువుకొని మన కిష్టాపూర్ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. అందుకు మేము కూడా మా కిష్టాపూర్ భుజంల భారతి భాస్కర్ గారు వార్డు సర్పంచ్ చేస్తున్న దాంట్లో 10 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. దాంట్లో 8 మంది విద్యావంతులు ఉన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి విద్యావంతులు వార్డు మెంబర్గా ఎప్పుడు పనిచేయలేదు. ఇప్పుడు మా లక్ష్యం ఏంటంటే ఇన్ని రోజులు చేసింది వేరు, ఇప్పుడు మేము ఏదో గ్రామానికి అభివృద్ధి చేయాలి అనే సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం. హామీలు ఇచ్చారు, హామీల సంగతి ఏంది? అందరిలాగా కాకుండా మా భుజంలో భారతి భాస్కర్ గారు కొన్ని హామీలు ఇచ్చారు. ఏంటంటే గర్భిణీ స్త్రీలు డెలివరీ కావగానే ఆడపిల్ల పుడితే వారికి 3100 డెలివరీ అయినా మరుసటి రోజే ఇస్తామని చెప్పడం జరిగింది. మరి గ్రామంలో నిరుద్యోగులకు యువకులకు గ్రంథాలయం ఏర్పాటు చేస్తామన్నారు. మరి 7వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్లో మార్కులు ఎక్కువ మొత్తంలో సాధించిన వారికి నవోదయ ఇలాంటి సాధించిన వారికి నగదు బహుమతులు 26 జనవరికి ప్రతి సంవత్సరం ఇస్తామని వారు చేశారు. మరి ప్రతి సంక్రాంతికి క్రీడలు ఏర్పాటు చేసి యువకులకు యువతీలకు ఆనందంగా వ్యక్తపరిచి వాళ్లకు బహుమతులు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ చెప్పడంతో పాటు మరి ఇవన్నీ చేసిన వాగ్దానాలు చేయని వేళల వారు రాజీనామా చేస్తామని కూడా చెప్పారు. ఇలాంటి అన్ని ఇప్పటి వరకు ఎవరైనా వాగ్దానాలు చేస్తారుగా చేయడం చూసాం, కానీ మరి వాగ్దానాలు చేయని ఎడల మేము రాజీనామా చేస్తామని కూడా మా
బుజ్జంల భారతి భాస్కర్ గారు చెప్పడం జరిగింది. రైట్, ఇది చూడొచ్చు, ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. మరి అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఎక్కడ చూసినా యువత కనిపిస్తున్నారు. యువత ప్రధాన లక్ష్యం ఒకటేగా కనిపిస్తుంది. ఎందుకంటే గత రాజకీయాలతో పోలిస్తే ప్రస్తుత రాజకీయాలు యువత బలంగా పాల్పంచుకుంటున్నారు. ఏదైనా సమస్య వస్తే ఎక్కడికక్కడ నిలదీయడంతో పాటు అధికారంలో ఉంటే కనుక మరింత అభివృద్ధి చేస్తామని చూపిస్తాము అని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఏదైనా ప్రతి రాజకీయ నాయకుడు కావచ్చు, ఎవరైనా సరే తమ మేనిఫెస్టో సొంతగా క్రియేట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడము, అనంతరం ఏదైనా పదవిలోకి వచ్చిన తర్వాత ముఖం చాటేయడం మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. కానీ ఏదేమైనప్పటికీ ఇట్లాంటి పరిస్థితి లేకుండా ఖచ్చితంగా ఏదైతే చెప్పినామో, ఏదైతే చేస్తున్నామో అది చేసి చూపిస్తాం. లేకపోతే నిలదీయండి, ప్రజా సమక్షంలో నన్ను నిలదీయండి, రాజీనామా చేస్తామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, కామారెడ్డి జిల్లా నుంచి.